కంపు కొట్టే మూసీకి కొత్త అందాలు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిత్యం దుర్గంధాన్ని వెదజల్లే మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మూసీకి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా హైదరాబాద్ ప్రపంచంలోనే అద్భుతమైన మహానగరంగా మారుతుందా? మూసీ అంటే మురికి కూపం కాదని, ఆహ్లాదాన్ని అందించే జలకళ సిరులని అందరూ భావించే రోజు రానుందా? ప్రస్తుతం మూసీ నది పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి నుమాన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మూసీ నది అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు మూసీ సుందరీకరణ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము మూసీ సుందరీకరణ పేరుతో అసలు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటి, అసలు మూసీ నది పరిస్థితి ప్రస్తుతము ఎలా ఉంది, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మూసీ సుందరీకరణ ఎంతవరకు సాధ్యమవుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి, ఒకప్పుడు జీవనది ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకొని మారినటువంటి విషపు నదిగా ఉన్న మూసీ నది పరిస్థితిపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం మనం చూద్దాం. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ మూసీ నది దగ్గర ఉన్నాను. సో ఇక హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా దాదాపు 57 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తుంది. సో ఈ ఎక్కడ చూసుకున్నా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అనేవి వెలిచాయి. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో అయితే పుట్టగొడుగుల్లా ఇటు అక్రమ కట్టడాలు అనేవి మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసాయని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మూసీ నది ప్రక్షాళన కోసం దాదాపు 100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రతి బడ్జెట్లో చెప్తున్నప్పటికీ కూడా సో ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం కావడంతో మూసీ నది పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో మరింత అధ్వానంగా మారిందనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ మూసీ నది వంతెన దగ్గర ఉన్నాము. మనము చూడొచ్చు ఏదైతే ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా ఇవి చూడొచ్చు, ఆ షెడ్లు అనేవి మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు ఏ విధంగా విచ్చలవిడిగా వెలిసాయి అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ అంటే ఎక్కడైతే మూసీ నది దాదాపు మొత్తం కూడా ఇటు సిటీ పరిధిలో రంగారెడ్డి నుంచి మొదలుకొని హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ వరకు దాదాపు 57 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సో ఒకప్పుడు ఈ నది చరిత్ర అనేది ఎంతో ఘనమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించినటువంటి ఈ నది ముఖ్యంగా సాగు, తాగు, దాంతోపాటు పాడి, మత్స్య అవసరాల కోసం ఉపయోగపడేది. దాంతో ఇటు హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు కూడా ప్రయోజనం కలిగేది. సో అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ నది ప్రస్తుతం పూర్తిగా కాలుష్యమయంగా మారింది. సో ముఖ్యంగా దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. సో మనము చూడొచ్చు ఒక్కసారి ఏ విధంగా ఉందనేది. సో ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ప్రతిసారి కూడా డిమాండ్ చేసేది సో మూసీ నది ప్రక్షాళన చేయాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. సో ఒకప్పుడు ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి మూసీ నది పరిస్థితి ఇంత అధ్వానంగా మారింది అనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఈ ప్రాంతాల్లో నించోవాలంటే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా దుర్గంధభరితమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి జంట జలాశయాల గేట్లు ఎత్తగానే ప్రతిసారి మునిగిపోయేటటువంటి బ్రిడ్జిల్లో మొదటి బ్రిడ్జి మూసారాంబాగ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. సో అలాంటి బ్రిడ్జ్ పరిస్థితి కూడా అధ్వానంగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే సో ఈ బ్రిడ్జ్ పనులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ మూసీ నది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం దీని అభివృద్ధి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలా చూస్తారు, ఏం చెప్తారు? చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ బ్రిడ్జు అప్పుడు చెన్నారెడ్డి గారి హయాంలో కట్టడం జరిగింది. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిరు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పనులు మొదలు పెట్టారు. చాలా సంతోషమైన విషయం. గత ప్రభుత్వం ఏదైతే ఉండేనో మరి అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ మరి బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ ఎన్నోసార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఆయన హైదరాబాద్ని సింగపూర్ సిటీగా, మలేషియన్ సిటీగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి
అంత అభివృద్ధి చేస్తా అన్నోడు ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేకపోయారు. కనీసం 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేకపోయారు. ఇది ముఖ్యంగా మలక్పేట మరియు అంబర్పేట నియోజకవర్గాలకు మరియు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్లకు కలిసేది, 2 పార్లమెంటుకి పోయేది మెయిన్ దారి ఇది. దీన్నే కట్టలేకపోయారు. మరి చాలా ఇప్పుడు వాళ్ళకు కూడా ఒకటి మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది, 40 రోజులు అయింది, 40-45 రోజులు అయింది. అభివృద్ధి అనేది ఏందో రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. తప్పకుండా మేము రాబోయే రోజులలో, గతంలో కూడా ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు కానీ ఇండ్లు కానీ కొట్టుకుపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా గండిపేట, హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్లో నీళ్లు నిండకపోయినా కూడా అక్కడ ఉన్న నీళ్లు వదిలేయడం జరిగింది. వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్న అన్ని కూడా ఇండ్లు కానీ గుడిసెలు కానీ చాలామంది కొట్టుకుపోవడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి అక్కడ ఉన్న ఫామ్ హౌజులు, అప్పుడున్న రాజకీయ నాయకులు మరియు సినిమా స్టార్లు అందరికీ కూడా అక్కడ హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ దగ్గర ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆ రోజులలో గండిపేట నీళ్ళని వదిలేసేయడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకుంటారు. వాటన్నిటినీ కూడా ఏవైతే తప్పులు జరిగినాయో, గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో అవన్నీ కూడా సరిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఇప్పుడు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మాకు ఈ బ్రిడ్జ్ రావడం అనేది, అది కూడా మరి ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి ముఖ్యంగా రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది, మూసీ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక రివర్స్ ఫ్రంట్ అని పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైనాయి. కేవలం అభివృద్ధి పేరు చెప్పి ఖాళీ కొన్ని చెట్లు, కొంచెం మట్టి పోసి 100 కోట్ల రూపాయలు అప్పుడున్న అధికారులు కానీ అధికార పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా దోచుకోవడం. చెప్పండి, మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు అని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సుందరీకరణ పేరుతో చెట్లు, మొక్కలు, బెంచీలు, బల్లాలు అన్నీ పెట్టినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా ప్రస్తుతం వరదలకు ప్రతిసారి కొట్టుకుపోయేటటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం దాని ఆనవాళ్ళు కూడా లేకుండా సిచ్యువేషన్. సో ఈసారి ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు? అంటే గత ప్రభుత్వంలో మొత్తం అవినీతిమయం జరిగింది. ఎక్కడన్నా మీరు ఒక్క దగ్గర చూడండి, మీరు మొత్తం గండిపేట నుంచి స్టార్ట్ అయితే ఉప్పల వరకు చూడండి, ఎక్కడ కూడా వీళ్ళు చేసిన అభివృద్ధి 1 రూపాయి కూడా కనిపించదు. ముఖ్యంగా అభివృద్ధి పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచేసుకున్నారు. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. ఆయన ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని అందరికీ అందుబాటులో రానికే చేస్తున్నాడు. తప్పకుండా ఆయన ఒక ప్రణాళికగా ఏంటంటే ఒక ఎక్స్ప్రెస్ వే లాంటిది ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడం కానీ, ఎక్కడి నుంచి అయితే గండిపేట స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మన ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభం అవుతుంది, మరి అక్కడి నుంచి న్యూ సిటీలోకి ఎంటర్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మనకు విజయవాడ పోనీకే కూడా, హైవేకి పోనీకే కూడా ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకొస్తారు. అంటే మొత్తం కూడా అక్రమ కట్టడాలు అనేవి విచ్చలవిడిగా వెలిసాయి. సో మీ ప్రాంతంలో, మీ ఏరియాలో ఎన్ని ఉంటాయి ఇట్లాంటి అక్రమ కట్టడాలు? మొత్తం కబ్జా చేశారండి. గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో ప్రభుత్వ భూములని కాపాడిన, అప్పుడున్న హరీష్, అప్పుడు ఆర్డీఓ ఉండే ఆయన, గతంలో రంగారెడ్డి కలెక్టర్ చేసిండు, కేటీఆర్ దగ్గర కూడా చేసిండు. ఆయన హయాంలో ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా, అప్పుడు కలెక్టర్ ఉంటే, ఆయన ఆర్డీఓ ఉంటే ఆయన తీసుకొని రావడం జరిగింది. నేను గుల్జార్ గారు కూడా అప్పుడు కలెక్టర్ ఉండే, ఆయనకు కూడా కంప్లైంట్ ఇచ్చిన. కొన్ని ఎకరాల మొత్తం ఎంఐఎం నాయకులు, ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ అంబర్పేట బ్రిడ్జ్ రోడ్డు మొత్తం కబ్జా చేసుకొని భూములన్నీ ఆక్రమించారు. వీటి మీద కూడా తొందరగానే వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా చేసిర్రో అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. పూర్తిగా మూసీ నదికి పూర్వ వైభవం వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. సో మనము మాట్లాడదాము. చెప్పండి, అంటే మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెడుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడుగా, ఈ ప్రాంతవాసిగా మీరు ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చేయలేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే వర్క్ స్టార్ట్ చేయించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రావడానికి పోవడానికి ఎంతో ఇబ్బందులు పడేటోళ్ళము. వర్షం వస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేటోళ్ళకి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి వచ్చేది కాదు. పని స్టార్ట్, నది కూడా ప్రక్షాళన చేస్తా అంటున్నారు. చాలా మంచిగా ఉంది. ఆయన లండన్ పోయి వచ్చి ఆ లండన్ సీ చూసేసి వచ్చారు. అంతా విదేశాలు తిరిగి ఎట్లా మూసీని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాం. మొత్తం అసలు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు అక్రమ కట్టాలు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా కబ్జా చేసారు. అని రోడ్లు కూడా కబ్జా చేసేసారు. గుళ్ళు కట్టేసి, అది కట్టి, ఇది కట్టి, మొత్తం రోడ్లు అన్ని కబ్జా చేయాలి. పబ్లిక్ యూజ్కి వచ్చేది దాంట్లో అన్ని గుడిసెలు వెలిసిపోయినాయి. అన్ని రోడ్లు కబ్జా చేసి ఇప్పుడు పబ్లిక్ వెళ్ళడానికి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది. పొద్దున చాదరగడ్డ దగ్గర 1-2 గంటలు పడుతుంది. ఖాళీ చాదరగడ్డ, నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి చాదరగడ్డ క్రాస్ కావాలంటే 1-1.5 మినిమం పడుతుంది. వరదలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ
వరదలు వచ్చినప్పుడు అయితే అసలుకి ఇక్కడ వెళ్ళలేము మేము. అసలుకి ఇక్కడ నుంచి అంబర్పేట వెళ్ళాలంటే అంబర్పేటలో ఇక్కడ రావాలంటే చాలా కష్టం. అసలు వెళ్ళలేకపోతున్నారు, అంత ప్రాబ్లం. మూసి ప్రక్షాళన సాధ్యమైంది అంటారా ఈ గవర్నమెంట్ హయాంలో? 100% మేమైతే ఆశిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా పని చేస్తారు కూడా. ఆయన మొన్న లండన్కి వెళ్ళి అది లేక్ అయితే చూసేసి వచ్చారు, ఎట్లా చేయాలి. దుబాయ్ కూడా వెళ్ళారు దీని గురించే, ఓన్లీ ఫర్ మూసీ గురించే దుబాయ్ కూడా వెళ్ళి దాని గురించి పర్యవేక్షిస్తున్నారు. ఆయన మంచిగా చేస్తారని నమ్మకం కూడా ఉంది మాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తారు, దీన్ని సుందరీకరణ తప్పకుండా చేసి తీరుతారంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, సో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాగానే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ముఖ్యంగా ఇది ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య. సో వెంటనే ఈ సమస్య మీద ముఖ్యంగా ఈ మూసీ నదికి సంబంధించినటువంటి బ్రిడ్జ్లో ఒకటైనటువంటి ఈ ఏదైతే మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకైతే వెంటనే వేగవంతంగా పనులు ప్రారంభించారు. సో మరోవైపు ఏదైతే మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సో మనం ఇప్పటివరకు మూసారాంబాగ్ దగ్గర ఉన్నాము. సో మనం చాదర్ ఘాట్ దగ్గర వెళ్దాం. సో చాదర్ ఘాట్ అనగానే సో ప్రతిసారి మూసీ వరదలకు మునిగిపోయేటటువంటి ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నానా అవస్థలు పడుతూ ఉంటారు. ఇళ్లకు పూర్తిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. వాస్తవానికి అక్కడ రిటర్నింగ్ వాల్ కట్టాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఇన్నేళ్లు ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏ రోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రి కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా అనేక మార్లు చాదర్ ఘాట్ ప్రాంత వాసులు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత వాళ్ళ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. సో ప్రస్తుతం మనము చాదర్ ఘాట్ నది దగ్గరికి వెళ్దాము, చాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ పరివాహక ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏంటి, సో ఏ విధంగా ప్రక్షాళన సుందరీకరణ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా అక్కడికి వెళ్ళి మనం చూద్దాము. సో చాదర్ ఘాట్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి మరి. ప్రస్తుతం నేను చాదర్ ఘాట్ దగ్గర ఉన్నాను. సో ఇటు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మూసీ సుందరీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బట్ ఈ 10 ఏళ్ల కాలంలో మాత్రం మూసీ సుందరీకరణ అనేది మాత్రం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు. ఎందుకంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒక్కసారి మనం గ్రౌండ్ లెవెల్లో చూసే ప్రయత్నం చూద్దాము. ఏదైతే చాదర్ ఘాట్ దగ్గర ఉన్నాం, ఇటు చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా ఆక్రమణలకు గురైందనేది కూడా మనము ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా మూసీ అనేది కుచించుకుపోయింది. మూసీ ఏదైతే బఫర్ జోన్ లోపలికి పూర్తిగా అక్రమ కట్టడాలు అనేవి విచ్చలవిడిగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడేటటువంటి పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కూడా పూర్తిగా నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయినటువంటి జనాభాతో నగరంలో మురికి నీరు కూడా మూసీ నదుల్లోకి వదలడంతో విపరీతంగా పొల్యూషన్ అనేది మాత్రం పెరిగిపోయిందని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ప్రతిరోజు కూడా జంట నగరాల నుంచి వెలువడుతున్నటువంటి దాదాపు 350 మిలియన్ లీటర్ల మురికి నీరంతా కూడా ఇటు మూసీ నదిలోకే కలుస్తుందని చెప్పవచ్చు. మనము ఒకసారి చూడొచ్చు, ఏదైతే చాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో ఏదైతే చూడొచ్చు మూసీ నదిపై ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు 7 వంతెనలు ఉన్నాయని చెప్పొచ్చు. సో వీటిలో అత్యంత పురాతనమైనది పురాణా ఫుల్. సో గోల్కొండను పాలించినటువంటి కుతుబ్షాహీ వంశస్థులైనటువంటి ఇబ్రాహీం కుతుబ్ షా దాదాపు 1578లో ఈ ఏదైతే పురాణా ఫూల్ బ్రిడ్జ్ని నిర్మించారో, సో ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. సో నయా ఫూల్ వంతెన హైకోర్టు సమీపంలో అఫ్జల్గంజ్ వద్ద ఉంది. సో ఇవి కాక డబిల్పుర, చాదర్ ఘాట్, అంబర్పేట, నాగోల్, దాంతోపాటు ఉప్పల్ కలాన్ వద్ద కూడా వంతెనలు ఉన్నాయి. సో ఏదైతే ఈ 7 వంతెనలలో మాత్రము 2 వంతెనలు అయితే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము, అందులో ఒకటైనటువంటి చాదర్ ఘాట్ ప్రతిసారి జంట జలాశయాల గేట్లు ఎత్తడం వల్ల, మూసీ ఉగ్రరూపం దాల్చడం వల్ల సో ఇదంతా కూడా ఈ బ్రిడ్జ్ కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి. సో దాంతోపాటు పూర్తిగా మునిగిపోతుందని చెప్పొచ్చు ఈ బ్రిడ్జ్, చాదర్ ఘాట్ బ్రిడ్జ్, దాంతోపాటు మూసారాంబాగ్ బ్రిడ్జ్, దాంతోపాటు దాని పక్కనే ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరిపోయి. సో ఇవన్నీ కూడా వాస్తవానికి ఏదైతే ఆక్రమణలకు గురైనటువంటి ప్రాంతం మూసీ బఫర్ జోన్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలిసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీ నది అభివృద్ధి చేయాలనేది కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. సో అలా చేయడం వల్ల నగర సుందరీకరణతో పాటు కాలుష్య కోరల్లో నుంచి హైదరాబాద్ను బయటపడేయచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. సో అందులో భాగంగానే తప్పకుండా ఆ మూసీ అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే
ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే మనము చూస్తున్నాము, దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో మూసీ సుందరీకరణ అని చెప్పినప్పటికీ కేవలము వాకింగ్ ట్రాకులు, దాంతోపాటు చెట్లు, కొన్ని బల్లాలు కొంత చేసినా కూడా అవి ప్రతిసారి వరదలకు ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే సరైనటువంటి ప్లాన్ లేకపోవడం వల్లనే మూసీ ప్రక్షాళన అనేది కేవలము కాగితాలకు, వాగ్దానాలకు పరిమితమైందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 57 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి డిజైన్లు కూడా రూపొందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో తప్పకుండా మూసీ సుందరీకరణ జరుగుతుంది, తప్పకుండా మూసీకి పూర్వ వైభవం వస్తుందంటూ కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గతంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా మూసీ నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయవలసినటువంటి బాధ్యత మాత్రం ఇటు ప్రభుత్వానిదే అంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద కూడా ఇటు నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తప్పకుండా మూసీ నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి మూసీ సుందరీకరణ చేయాల్సిందే అంటూ కూడా కోరుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పటికే ఇటు మూసీ నది ప్రక్షాళన కోసము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరవాసులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలంగాణలో పుట్టినటువంటి ఏకైక తొలి నది ఏదైతే ఉందో మూసీ నది. సో అలాంటి మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా హైదరాబాద్ నగరవాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మూసీ నదిపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.